ఇక్కడ ప్రజాపాలన అని ప్రజా దర్బారు అని మన ప్రభుత్వం వాళ్ళు పెట్టారు. కానీ ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక గ్యారంటీలు కూడా అమలు కావట్లేదు. ఓన్లీ ఇదంతా ఆర్భాటం హంగామా తప్ప ప్రజలు మభ్యపెట్టడానికే తప్ప ప్రజల ఒక సమస్యను తీర్చడానికి అనేది కాదు. ఆ విషయంలో నేను ఇక్కడ కొత్త సీఎం గారు వచ్చిన తర్వాత నుంచి నేను దరఖాస్తు చేశాను. నెక్స్ట్ వచ్చి నాకు జరిగిన అన్యాయం గురించి, నాకు జరిగిన ఒక శారీరక హింస, మానసిక హింస పోలీసుల ద్వారా కానీ, అదే కాకుండా మన ఆరోగ్య శాఖ వారి నుంచి జరిగిన ఒక మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి జరిగిన అన్యాయాలన్నీ నేను వీళ్ళ ముందుకు తీసుకొచ్చినా సరే వాళ్ళు రిఫర్ చేసి ఊరుకున్నారు తప్ప ఎటువంటి ఒక చర్య తీసుకోలేదు, ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు ఇదే 2-3 సార్లు వచ్చిన తర్వాత వాళ్ళు కమిటీ వేశారు. కమిటీలో ఏముందంటే ఇక్కడ వచ్చే డాక్టర్స్ ఉన్నారు, అలాగే కాకుండా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇక్కడైతే అదే కమిటీలో పోలీస్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు, ఆయన చిక్కడపల్లిలోనే పిఎస్గా చేసి అదే టైంలో నేను ఇంట్లో ఉంటే దర్వాజాలు బరకాలు కూల్చేసేసి గొంతు పిసికి చంపేసేసి బ్యాగులు ఎత్తిపోయి చైన్ పిక్కుపోయారు. 3 రోజుల రోడ్డు మీద ఉన్నంత పవర్ పట్టించుకోలేదు. ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అంతా చూస్తే సోద్యంగానే ఉన్నారు తప్పని ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో మొగుడి పిల్లలంతా సంసారాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి నాకు ఆసరా కూడా కల్పించలేదు. కమిషన్ దగ్గరికి వెళ్ళకుండా నెక్స్ట్ వచ్చి నాకు మెడికల్ హెల్త్ ఎమ్మెల్సీ చేపించి తప్పించుకున్నారు తప్పని. అది కూడా ఏముందంటే సింపుల్ ఇంజరీ, సివిల్ నేచర్ అని క్లోజ్ చేసుకున్నారు. ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద పాడేసేసి బతుకుతా బతుకు సత్య సావు అన్నారు. ఇల్లు నాదో అయినా సరే నన్ను ఇంట్లో ఉన్నవాళ్ళ అద్దె నేను కడతా ఉన్నా సరే అద్దె ముసలామని రెచ్చగొట్టించేసి ఆమెతో కోర్టుకి ఇరిపించేసి లంచం ఉండ రెంట్ ఉండదని 1500 రెంట్ కోసం ఆమె కోర్టులోకి వేసేసి 5 ఏళ్ళు కోర్టు నడిపారు. ఉద్యోగం చేస్తే మొగుడి పిల్లలు చదువుకోకపోయి వాళ్ళతో తప్పుడు డొల్ల కంపెనీలు పెట్టుకుని దోచుకుని వాళ్ళు కబ్జాలో పెట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏమైనా వస్తుంది వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఉన్నారు, డబ్బులు తింటారు. కోర్టులో కూడా అడ్వకేట్లతో కేసులు వేయించుకుని లర్నింగ్ మెజిస్ట్రేట్, మెకానికల్ రిఫార్డు, అడ్వకేట్ ఫ్రమ్ ద సెంటెన్సెస్ అని చెప్పని కేసులకి వాళ్ళ తరపున తెప్పించుకుంటారు. ఇలాగ ఆ ఇంటిని ఏముందంటే మగవాళ్ళని తీసుకొచ్చి ఇలా పద్మ హాస్టల్ పెట్టి చందనా ప్రసాద్ దగ్గర ఉండే అలాగని పెట్టి మగవాళ్ళందరినీ రెచ్చగొట్టించుకుని ఇంట్లో ఏముందంటేనే వాళ్ళు ఒక వ్యాపార వ్యవహారాలకు వాడుకుంటారు. ఏం డయాగ్నోస్టిక్స్, ఎక్స్రే క్లినిక్లో చేయడానికి పారామెడికల్ స్టాఫ్ అంతా పెట్టుకుంటారు. దానికి ఏముందంటే వి నాగేశ్వరరావు అనే అతను, పిఎస్వి కృష్ణ వీళ్ళంతా సహకరిస్తారనమాట. ఇదైతే ఈ విషయంలో నేను ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చాను. కలెక్టర్ గారికి కూడా 2015 నుంచి పిటిషన్స్ ఇచ్చాను. అప్పటి నుంచి యాక్షన్ ఏమీ లేదు. కలెక్టరేట్లు మారిపోయినాయి, కొత్త కలెక్టరేట్లు వచ్చినాయి, అలాగే కూడా కొత్త మున్సిపల్ ఆఫీసర్స్ వచ్చినాయి, కొత్త కమిషనర్ ఆఫీసర్స్ వచ్చినాయి, కొత్త బిల్డింగులు వచ్చినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ నా బతుకు ఇంకా కాలేదు, ఆ ప్రాణం పోలేదండి. అన్నీ గుంజుకున్నారు ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి, అన్నీ గుంజుకున్నారు. డబ్బులు గుంజుకున్నారు, నా సామాన్లు గుంజుకున్నారు, నా పుస్తకాలు గుంజుకున్నారు, నా కంప్యూటర్లు గుంజుకున్నారు. దాన్ని బతకండా చేసి పాడేశారండి. బతకండా రోడ్డు పదేసి అనాథాశ్రమంలో పాడేశారు. అనాథాశ్రమంలో అనాథశవాలు అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ క్లినిక్లకి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా ఇల్లులంతా ఏముందంటేనే వాళ్ళ ప్రైవేట్ క్లినిక్, మదర్ అండ్ డెలివరీ సెంటరు, డయాగ్నోస్టిక్ సెంటరు, పాలిక్లినిక్, నెక్స్ట్ వచ్చేమన్నా స్పెషలైజ్డ్ కేర్ సెంటరు, క్లినికల్ రీసెర్చ్ సెంటర్గా అని చెప్పని అధికారులు టెలిమెడిసిన్, టెలికాన్ఫరెన్స్ అని ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇలాగే సవాళ్ళు అమ్ముకుంటున్నారు అనమాట. అది మన ప్రభుత్వ అధికారులు అలాగే ఎక్స్పైరీ మందులన్నీ అమ్ముకుంటున్నారు. ఇది మన ప్రభుత్వంలో జరిగే ఒక గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే విషయంలో మొన్న కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను, అదే విషయం జిఎస్ఎంసీ వాళ్ళకి కూడా ఇచ్చాను. ఇచ్చినా సరే యాక్షన్ మాకేం రిఫర్ చేసే ఒక అధికారం ఉందే కానీ ఏమైనా చిన్న అక్కడికి వెళ్ళమంటారు, తిప్పుతూనే ఉంటారు. కానీ తిప్పి తిరిగి సావాలి అనమాట. సత్య వరకు కూడా అనాథంగా తీసుకుంటేనే పోలీసు వెళ్ళే ముందంటే ఒక రిపోర్ట్ వేస్తారు, అన్ఐడెంటిఫైడ్ బాడీ అంటారు, తీసుకెళ్తారు,
గాంధీ మ్యాచ్లు ఎక్కడ పడేస్తే శవం కావాలి హాస్పిటల్స్కి, అలా శవాల్ని ఇచ్చేస్తారు. మున్సిపల్ ఏం చేస్తారు, ఇప్పుడు మున్సిపల్ అంతకుముందు రిజిస్ట్రేషన్ ఉండేది కాదు, డెత్ సర్టిఫికేట్లు ఇస్తే సరిపోద్ది, కేస్ ఈజ్ క్లోజ్. అదే మనకి ఇచ్చిన సర్టిఫికేట్. మనం చదువుకున్న వేస్ట్. ఆడపిల్లలను చదివించండి, ఆడపిల్లలను బతికించండి అంటే ఆడపిల్లలు బతుకుని సర్వనాశనం చేసే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారన్నమాట. ఇటువంటి అరికట్టవలసిన పరిస్థితి ఎవరికి ఉంది? మన ప్రభుత్వానికి ఉంది. అటువంటి వాళ్ళకి దోహదపడుతున్నారు. ఇదే విషయం చూసారండి, 2013లోనే ఇచ్చాను. జీఫీ ఫార్మాస్యూటికల్ అనే దానికి లీజ్ రెంటల్ లీడ్ తీసుకొచ్చి 50% భాగస్తులుగా చేసి డాక్టర్ కె పద్మజ గారు ఏముందంటే పర్మిషన్ ఇచ్చి 7 ఏళ్ళు తర్వాత నాకు లీజ్ అగ్రిమెంట్ ఇవ్వలేదని చెప్పని నా తప్పుడు కేసు బనాయించారు. తప్పుడు లంచం 5 ఏళ్ళు కేసు పెట్టారు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇది పర్మిషన్ ఇచ్చాం కాబట్టి కాదని చెప్పని ఇంకో పెద్దను అపాయింట్ చేసి మెడికల్ హెల్త్ వాళ్ళు ఇది డయాగ్నోస్టిక్ సెంటర్ వేరు, పాలిక్లినిక్ అని చెప్పని కొత్త అప్లికేషన్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు 2002లో. ఇలాగ మళ్ళీ 5 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఈ మధ్య ఏముంది, డాక్టర్ వెంకటి గారు కూడా మళ్ళీ వీళ్ళంతా ఇచ్చేసారని మీకు రెంట్ అప్పించారు. వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళంతా టెలిమెడిసిన్ మెడికల్ హెల్త్ నడిపించుకుంటూ ఉంటున్నారు. ఇది మన సెక్రటరీ గారే కానీ హెల్త్ సెక్రటరీ కానీ హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చినా సరే వాళ్ళేం పట్టించుకోవట్లేదు. కింద అధికారులు ఏముందంటేనే ఇటువంటి కబ్జా కోరులకి వస్తుంది పడుతుంది. మనం రిఫర్ చేసినా సరే మాకు ఇంతవరకే మాకు అధికారం ఉందని చెప్తారు. ఇవన్నీ పేపర్ని తీసుకుని అన్ని తగలబట్టడానికి ఉపయోగం పడుతుంది తప్ప కోర్టులో కూడా కేసులు ఏమీ కావు. కేసులు ఎవరికి డబ్బులున్న వాళ్ళకి, కోట్లున్న వాళ్ళకి కోర్టులు కానీ మన పేదలకి కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, నీతిగా నిజాయితీకున్న వాళ్ళు కాదు, దౌర్జన్య కోర్లకి అనమాట. అలాగే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంతకన్నా ఇది సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అని చెప్పి అధికారులు కూడా తప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఇల్లులు కూలగొట్టిస్తారనమాట. హౌసింగ్ ఎవరు కట్టుకొని ఇల్లులు కూలగొట్టేస్తారు, బతుకు నాశనం చేసేస్తారు. అయితే మన ప్రభుత్వాన్ని ఇదిగో కోర్టుకి వెళ్తే సరే వీళ్ళంతా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళు 10th పాస్ కాకపోయినా సరే ఫెయిల్ అయినా సరే ఎవరో అధికారులు ఇచ్చిన ఒక డబ్బు ఇచ్చుకుని తెచ్చుకున్న ఒక సర్టిఫికేట్ల మీద దౌర్జన్యంగానే ఇచ్చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏముందంటే MBBS MD చదివిన డాక్టర్లు వాళ్ళ కింద పనిచేసే ఒక దౌర్భాగ్యమా ఉందా? ఇదా మెడికల్ హెల్త్ చేసే ఇదా? ఒక 10th క్లాస్ ఫెయిల్డ్ అయిన వాళ్ళు నెక్స్ట్ సెట్విన్లో పనిచేసే పారామెడికల్ స్టాఫ్ కింద ఒక MD MS చదువుకునే ఒక క్వాలిఫైడ్ డాక్టరు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే వాళ్ళు వీళ్ళ కింద పనిచేస్తే ఒక అంత గొప్ప వాళ్ళ వీళ్ళు అంటే మన మెడికల్ వ్యవస్థ ఎంత ఉన్నత స్థితికి ఎదిగిందో చూడండి. అదే విషయం కోర్టు వాళ్ళు చెప్పేశారని కేసులు ఉన్నాయని చెప్పుంటారు. తప్పుడు కేసులు బనాయిస్తారు. కోర్టు కన్నా లెక్కలేదు వీళ్ళకి. నెక్స్ట్ ప్రభుత్వం లెక్క దౌర్జన్యమే. చంపుకు తింటారు, దోచుకుని బతుకుతారు. అది వాళ్ళ పెళ్ళం పిల్లలు బతకాలి, వాళ్ళ కుటుంబం నడవాలి, వాళ్ళ గొప్పలు పోవాలి. మన ఇదంతా ఏమి అవంతా వేస్ట్ అవుతుంది. ఆధార్ కార్డు అని తీసుకొచ్చేసి నిరాధారం చేసి పాడేసేది, నికృష్ట బతుకులంతా చేసి పాడేశారండి. ఇది ఈ IAS ఆఫీసర్స్ IPS ఆఫీసర్లు నా సమస్య నన్ను ఇంట్లో ఉండనివ్వట్లేదు, నన్ను బతకనివ్వట్లేదండి. ఇంటికి వెళ్తే కొట్టేస్తారు, నీ ఇల్లు ఎక్కడ అంటారు. వాళ్ళకంతా ఇల్లు ఎక్కడ ఉంది, వాళ్ళు ఏ విధంగా ఉంటారు. పోలీస్ స్టేషన్లో చూసి కొట్టించి వెళ్తేనే ఇవన్నీ డాక్యుమెంట్ని చూస్తారు. ఇవన్నంటేనే కొడితేనే ఏముందంటేనే క్రిమినల్ మ్యాటర్ అని ఇంజురీస్కి వేస్తారు, సింపుల్ ఇంజరీ అని క్లోజ్ చేస్తారు. సివిల్ మ్యాటర్ ఇవన్నీ ఏముందంటే ఇల్లు విషయాలు, ఈ ఏముందంటే ప్రాపర్టీ విషయాల్లో పోలీసు ఇన్వాల్వ్ కావు. ఇవన్నీ ఏముంది సివిల్ మ్యాటర్ కోర్టుని తెచ్చుకోవాలంటారు. కోర్టు వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఎక్స్పర్ట్లు రారు, ఎవరెవరితో పేరు మీద చేస్తారు. అలాగే మన ప్రభుత్వం జరుగుతుంది అనమాట. ఇది దౌర్జన్యం చేసే వాళ్ళకి అనమాట. ఈ పేపర్ ఇన్వెస్ట్ ఎక్కడ జరిగిస్తే ఏముంది, ఇక్కడ హ్యూమన్ వెల్ఫేర్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళంతా వచ్చారు, ఇల్లంతా చూశారు, అంతా మీకు అంతా పోలీసులు చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారు, ఏమి లేదు, చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర పిలుస్తారు. 500-1000 రూపాయలు తీసుకుంటారు. 5000 ముడుపులకి లొంగిపోయే పోలీసు ఉన్నప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. నెక్స్ట్ కుటుంబ సంక్షేమ కుటుంబాలు నడవట్లేదండి, వ్యాపారం నడుస్తుంది. అలా ఉండబట్టేనే కదా 25 ఏళ్ళ సరే నా కేసు పెండింగ్లోనే ఉంది. మరి
అందుకనే ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి వచ్చాను. పిచ్చిది కాబట్టి వస్తుందంట. నా పిచ్చిదాన్ని ఏం చేయాలి? పిచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయాలా? మానసిక నాకు మానసిక వైద్యం ఇప్పించాలా? నాకు మానసిక అని చెప్పని తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇప్పించేసి అనవసరంగా చెప్పేసి మున్సిపల్ వాళ్ళతో నాకు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారా? అదే కలిసి కావాల్సింది కోర్టు ఆర్డర్లు కావాలా? ఇవన్నీ కోర్టు ఆర్డర్లు ఇచ్చినవన్నీ కూడా తప్పు అని చెప్పి అన్నారు. ఏం చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా అదిగోండి పోలీస్ వాళ్ళకి ఇచ్చినా సరే ఏమైంది? ఏమన్నా సరే ఏం పట్టించుకోరండి. ఏం సమస్య అక్కడ అప్లికేషన్ ఇక్కడ అప్లికేషన్ ఇవ్వంటారు తప్ప, అప్లికేషన్ తీసుకుంటారు తప్ప. వాళ్ళ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉంటారు 3 monthsకి 5 monthsకి, అది కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీ. పర్మనెంట్ జాబ్ కూడా ఏమో ఒక జాబ్ ఇవ్వాలా, ఒక ఇల్లు ఇవ్వాలా, నెక్స్ట్ వచ్చి ఒక భరోసా లేదు. నా ఇంట్లో నేను ఉన్న కొనుక్కున్న ఇల్లులోనే నన్ను ఉండనివ్వాల, అద్దెకున్న ఇంటి అద్దె కట్టి ఇంట్లోనే నన్ను ఉండనివ్వాల. నెక్స్ట్ వచ్చి నేను రిపేర్ చేసి కట్టుకుని ఇంట్లోనే ఉండనివ్వటల్లా. ఇంకా ఇంకెక్కడ బతకాలి చెప్పండి? ఇది మన పరిస్థితి అండి. हम लोग 4 मरतबा आए, ओटापल्ली से आए हम लोग, शास्त्रीपुरम साइड ओटापल्ली बोल के चार मीनार साइड, वहाँ से हम लोग। मेरे हस्बैंड ऑटो चलाते, उन्होंने पैरालिसिस पे है, उन्होंने पैरालिसिस पे रह के भी उनका हाथ पर काम नहीं कराते भी ऑटो चलाते, घर का किराया सब बनना रहता। हम लोगों को तो रेवंत रेड्डी साहब से कुछ भी हेल्प नहीं हुई, ना ऑटो के वास्ते कुछ हेल्प हुई, ना जाती ऑटो है हमको, ना जाती घर है हमको। हमारे मियाँ किराए का ऑटो चलाते, अब वो क्या कि गवर्नमेंट से देते बोले ऑटो वालों को भी हेल्प करते बोले, वो भी नहीं हुआ। मेरे को अभी तक घर नहीं आया। हमको मेरे मियाँ की उम्र भी अच्छी है, 60 साल तक है। उन्होंने किताबल के घर का किराया करेंगे, घर का मेंटेनेंस करेंगे। हम लोगों को बहुत मुश्किल हो रही है। और राशन कार्ड पे भी जो चावल आ रहे, पहले तो भी केसीआर साहब रहे खुद चावल अच्छे आ रहे थे, और कांग्रेस रहे खुद भी चावल अच्छे आ रहे थे। अब तो चावल बहुत ख़राब आ रहे, खाने को भी नहीं आ रहे चावल, उतने गलीज चावल दे रहे गवर्नमेंट वाले। अब ऐसा क्यों दे रहे भाई? हम लोग खाना भी नहीं क्या बराबर, घर तो दे रहे नहीं, घर भी नहीं दे रहे हमको। ना ऑटो वालों के ऐसे कुछ हेल्प है। मेरे मियाँ ऑटो को चला रहे, उनको तो कुछ भी हेल्प नहीं मिली। ना करंट फ्री है हमको, ना हमको 500 का गैस भी नहीं हुआ, ना 2500 के वो आता बोले 2500 पहले आते बोले वो भी नहीं दिए। अभी से 4 मरतबा मैं ओटापल्ली से यहाँ को, ओटापल्ली से यहाँ को किताबल के किराया डाल के हूँ। बसा फ्री है, बसा फ्री है बोल तो बसा क्या हर जगह जाते क्या घर नहीं है क्या? बस में जाके ज़िंदगी करेंगे क्या हम लोग? फिर किराया नहीं है बोल तो क्या कंडक्टर ड्राइवर हमको घर में बस में सामान ला लेके रख लो बोल के देते क्या? तो हमको घर होना है सर। हमको मेरे हस्बैंड ऑटो चलाते हैं, ऑटो के लिए हेल्प होने का है। और राशन कार्ड पे चावल अच्छे नहीं आ रहे, सब लोग भी नहीं खा रहे, हम लोग को भी बहुत मुश्किल हो रही। तो चावल अच्छे देना राशन कार्ड पे, ज़रा खाए जैसे चावल देना, हमको ये हेल्प होने का है। मैं इसलिए 4 मरतबा आई। यहाँ के जो ऑफिसर हैं वो लोग क्या बोल रहे, तुम्हारे पेपर फेंक दिए, कैंसिल हो गए तुम्हारे पेपर, फिर से नया डालो बोल रहे। कितने बार आके नया डालते रहना एप्लीकेशन, हम लोग घर के ऐसे बार बार आना क्या? काम कर लेके घरों का हम लोग गुजारा कर लेते, कैसा फिर बार बार तो घर के किराया देना रहता ना, घर का किराया भी देना, फिर हम लोगों को घर का मेंटेनेंस भी कर लेना, घर खर्च भी चला लेना। इधर से क्या हेल्प हो रही है हमको? रेवंत रेड्डी सर को बड़े बना के तो बिठा दिए हम लोग। फिर नेक्स्ट टाइम हम लोग को वोट डाला बोल तो कैसा दिल बोलता, हम लोग को तकलीफ उठा के वोट डालना क्या? हम लोग को सहूलत है तो हम लोग खुशी से वोट डालेंगे ना। हम लोगों को तकलीफ आ दे रहे हैं तो हम लोग वोट कैसे डालते? फिर अब बोलो, हमको इंसाफ होना है बस, और कुछ भी नहीं।